హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శ్రీవాణి వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను చేసే కొత్త వీడియోస్ కానీ అలా వీడియోస్ ఏది అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఈరోజు మా పాపకి లంచ్ బాక్స్ అయితే పెట్టాను. ఇది షార్ట్లో కూడా పెట్టాను, అంటే షార్ట్స్ ఎక్కువ చూస్తున్నారు కదా అన్నట్టు. లాంగ్ వీడియోస్ చాలా తక్కువ మంది చూస్తున్నారు. సో లాంగ్ వీడియోస్లో చూడని వాళ్ళ కోసం మళ్ళీ లాంగ్ వీడియోస్లో కూడా పెడుతున్నాను అన్నమాట. ఇంకా మా పాపకైతే మార్నింగ్ లేసేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇంకా తన బ్యాగ్లో అయితే సదిరేస్తున్నాను. సదిరేసిన తర్వాత ఇంకా తనైతే వెళ్ళి బస్సు ఎక్కించేసి అయితే రావాలి. ఇక్కడ మా పాపని స్టిక్కర్ పెట్టుకోమని చెప్పాను, సో తను పెట్టుకుంటుంది, అదే చూపిస్తున్నాను మీకు. ఇంక ఇక్కడ లంచ్ బాక్స్, బుక్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేస్తాను. నైట్ పెడతాను, మళ్ళీ మార్నింగ్ కూడా ఒకసారి చెక్ చేసి క్లియర్గా అన్నీ ఉన్నాయి అనేసి ఇంకా అప్పుడు బ్యాగ్ ప్యాక్ చేసుకొని తన్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అప్పటికే నా పనులన్నీ అయిపోయి ఉంటాయండి. ఇంట్లో అంత పని అయిపోయి ఉంటుంది. ఇంకా స్నానం ఒకటి, ఇంకా పూజ మాత్రం పెండింగ్ ఉంటుంది. అది ఇంకా మా పాపని బస్ ఎక్కించేసి వచ్చిన తర్వాత మా చిన్న పాపకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా నేనైతే స్నానానికి వెళ్ళిపోతాను. స్నానం చేసుకొని వచ్చి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాక మా చిన్న పాపకు కూడా మళ్ళీ స్నానం చేయించి ఇంకా తన్ని పడుకోబెడతాను అనమాట. తను పడుకుంటేనే కదా నేను ఆఫ్టర్నూన్కి వంట ప్రిపేర్ చేసుకోగలను, లేదంటే పక్క నుండి నా తలకాయ తింటూ ఉంటుందన్నమాట. అస్సలు పని చేసుకొనివ్వదు. ఇంకా తన కిచెన్లో ఉందనుకో అస్సలే సమ్మర్ అండి. ఇక్కడ మన సైడ్ కంటే డబ్బల్ ఉంది సమ్మర్. సో కిచెన్లో నేను వంట చేయాలంటేనే అమ్మో ఎంత వేడి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలాంటిది ఇంకా మా పాపను పెట్టుకొని ఇంకా వంట చేయాలంటే తనకి చెమటలు అలా కారుతూ ఉంటాయి. అయినా కానీ నేను కిచెన్లో ఉన్నాననేసి నాతో పాటు వచ్చి కింద ఆడుతూ ఉంటుంది నేను వంట చేస్తుంటే. అందుకనేసి పడుకోబెట్టేసి కూలర్ దగ్గర అయితే పడుకోబెట్టేస్తాను. అప్పుడు తను లేసే లోపల వంట అయితే కంప్లీట్ చేస్తాను. వంట కంప్లీట్ చేసే లోపలే మా పెద్ద పాప మళ్ళీ స్కూల్ బస్ వచ్చేస్తుంది అనమాట. స్కూల్ బస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇద్దరికి ఫుడ్ పెట్టి తర్వాత పెద్ద పాపని కాసేపు పడుకోబెడతాను అనమాట. పడుకోబెట్టి లేపిన తర్వాత హోంవర్క్ ఏదైనా ఉంటే చేపిస్తాను. హోంవర్క్ లేదంటే ఇంకా అలా కాసేపు బయటకు వెళ్తామన్నమాట. బయట కూర్చోవడము లేదా కాసేపు పార్క్ వెళ్ళడము అలా టైం అయితే స్పెండ్ చేస్తాము. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేయడం, మళ్ళీ పిల్లలకి తినిపించడం, అలానే చదివించడం, ఇదే అయిపోతుంది అనమాట. ఎక్కువ మా పాపకి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనమాట. సో ఎక్కువ వర్క్ అయితే ఇచ్చేస్తున్నారు ఈ స్కూల్లో. ముందు ఉన్న స్కూల్లో ఇంత వర్క్ ఇచ్చేవాళ్ళు కాదు. సో వర్క్ ఇవ్వడం బెటరే అని చెప్పొచ్చు, ఎందుకంటే చదువుతారు కదా ముందు పైన. ఈ స్కూల్లో బాగా చదువుతుంది మా పాప. చాలా కొత్తవి కూడా నేర్చుకుంది. నాకైతే స్టడీ బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు జాయిన్ చేసిన స్కూల్లో అయితే ముందు జాయిన్ చేసిన స్కూల్ పైన ఈ స్కూల్ బెస్ట్ అనిపిస్తుంది. స్టడీ కూడా బాగా చెప్తున్నారు, కేరింగ్ కూడా బాగానే తీసుకుంటున్నారు. సో మాకైతే ఈ స్కూల్ చాలా బాగా నచ్చింది. ఇంకా వర్క్ ఎక్కువ ఇస్తారు కదా, నాకు మా పెద్ద పాపతోనే కొంచెం టైం పడుతూ ఉంటుందన్నమాట. ఇది అండి సంగతులు. ఇలా అయితే మా డే అంతా గడుస్తూ ఉంటుంది. ఇంకా అందరింట్లో కూడా రొటీన్, పిల్లలు ఉంటే ఇంక ఇలాగే అవుతుందేమో. ఇంకా ఇంట్లో ఒక 5 నిమిషాల్లో నేను ఈవినింగ్ నైట్కి వంట చేసే లోపల ఇల్లంతా చక్కగా సదురుతారండి. బొమ్మలు అన్నీ ఎక్కడవక్కడ వేసేస్తారు. మళ్ళీ అవన్నీ తీసి వేసి సదురుకొని అబ్బో బాబోయ్ పిల్లలతో అంత ఈజీ కాదండి, చాలా కష్టంగా ఉంటుంది మా పిల్లలతో అయితే. సో అలా అవుతూ ఉంటుందన్నమాట డైలీ పిల్లలతో మా ఇంకా టాస్కులు చేస్తూనే ఉండాలి డే అంతా.
అలా చేపిస్తూ ఉంటారనమాట మమ్మీ వాళ్ళు. ఇంకా మనం చిన్నప్పుడు మర్చిపోయినవన్నీ ఇంకా వీళ్ళ వల్ల గుర్తొస్తూ ఉంటాయన్నమాట. అమ్మ బాబోయ్! మా పిల్లలైతే నాన్నకు చుక్కలు చూపిస్తారండి. మా పిల్లలనే కాదులే, అందరి పిల్లలు కూడా అలాగే ఉంటారు ఆల్మోస్ట్. అందరు మమ్మీస్‌కి హాలిడేస్ వచ్చాయంటే చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. నాకైతే హాలిడేస్ వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే అండి. ఎందుకంటే పెద్ద పాప స్కూల్‌కి వెళ్ళిపోయినా చిన్న పాప ఉంటుంది. ఇంకా దాంతో గేమ్ ఆడిచ్చేస్తుంది, నన్ను ఒక ఆట ఆడిచ్చేస్తుందనమాట. మా హస్బెండ్ కూడా అంటూ ఉంటారు, నేను వచ్చిన 1 అవర్ 2 అవర్సే తట్టుకోలేకపోతున్నాను, పిల్లలతో మెయింటైన్ చేయలేకపోతున్నాను, రోజంతా నువ్వు ఎలా చూసుకుంటావే పిల్లల్ని అంటారు ఒక్కొక్కసారి. ఏం చేద్దాం, పిల్లలు కదా, పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు, మనమే అడ్జస్ట్ చేసుకొని పోతూ ఉండాలి. ఇక్కడ అయితే కొత్తిమీర వేసానండి మా ఇంటి ముందర. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇంకా సొరకాయ అంటారు కదా అది, సొరకాయ, ఇంకా చిక్కుడుకాయ అన్నీ వేసాను. కానీ ఒక్కొక్కసారి ఆవులు వచ్చి తినేసి వెళ్తూ ఉంటాయండి. సో ఉండే చెట్లు మనవి, తినేసి వెళ్ళిపోయిన చెట్లు దానివి, అలా అనుకొని ఇంకా బాధ అనిపిస్తుంది. అంత పెద్దగా అయ్యి పెంచుకున్న తర్వాత తినేసి వెళ్తూ ఉంటే ఇంకా ఏం చేయలేం కదా, 24 అవర్స్ అలా కూర్చొని ఉండలేం కదా, కాపలా కాయలేం కదా. సో ఇంకా అవి అంత తినేసి వెళ్తున్నా కానీ ఇంకా అంత పట్టించుకోవట్లేదు, వదిలేస్తున్నానండి ఉన్న చెట్ల కాడ వరకు. ఈవినింగ్ అయితే ఇంకా వాటర్ అయితే పడతాను. ఒక్కరోజు పట్టకపోయినా ఎండిపోతున్నట్టు అయిపోతున్నాయండి చెట్లన్నీ. ఈ మందారం చెట్టు చూస్తున్నారు కదా, నేను పెంచి పెద్దగా చేసుకోను, వచ్చి డైలీ తినేసి వెళ్ళను. ఇలా ఈ ఇంట్లోకి వచ్చి మేము 2 ఇయర్స్ అయిపోతుంది దాదాపు. 2 ఇయర్స్ నుంచి కూడా ఒక్క పువ్వు కూడా రానివ్వలేదండి. అది పెరగను, ఇది తినేసి వెళ్ళను, అది పెరగను, ఇది తినేసి వెళ్ళను, ఇలాగే జరుగుతూ ఉందన్నమాట. ఇంకా వదిలేసాను, ఆ చెట్టుని కూడా పట్టించుకోవట్లేదు, వాటర్ పడతాను అంతే. ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటుంటే బాధ అనిపించేస్తుందండి, అంత పెద్దగా పెంచుకొని చేసుకున్న తర్వాత తింటూ ఉంటే. అందుకే వదిలేసాను. ఇంకా నా వీడియోస్ నచ్చాయా, మీకు నచ్చాయా లేదో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, వాళ్ళ వీడియోస్ కూడా చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఏమేమి కావాలి అనేది అయితే కామెంట్ చేస్తే అలాంటి వీడియోస్ అయితే తీయడానికి నేను ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, తీస్తాను. ఇంకా ఇక్కడ ఇంటి ముందర అయితే కొత్తిమీర వేసుకున్నానని చెప్పాను కదా, అదైతే తీసుకొచ్చి టమాటో చట్నీ అయితే చేస్తున్నాను. దాంట్లోకి అయితే వేసాను. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే కొత్తిమీర, అలా స్మెల్ పచ్చిదే తినేతామా అనిపిస్తుంది. ఆకు అంత మంచిగా స్మెల్ వస్తుందన్నమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా నేను పెంచుకొని నేను కర్రీస్ చేస్తూ ఉంటే.